పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఈనాడు ఆగస్ట్ 19వ తారీఖు దివ్య బలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మొదటి పట్టణము యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 1వ వచనం నుండి 11వ వచనం వరకు, మత్తయి సువార్త 20వ అధ్యాయం 1వ వచనం నుండి 16వ వచనం వరకు. ఈనాటి దివ్య బలి పూజ పట్టణాల సారాంశం: దేవుడు మనలను ఎన్నడూ విడిచిపెట్టడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన రెండు పట్టణాలు మన హృదయాలను తాకే ఒక గొప్ప సత్యాన్ని చెబుతూ ఉన్నాయి. మనుషులు మనలను మర్చిపోయినా దేవుడు మాత్రం మనలను ఎన్నడూ మర్చిపోడు. మొదటి పట్టణంలో యెహెజ్కేలు ప్రవక్త ద్వారా దేవుడు ఇజ్రాయేలు నాయకులను గొర్రెల కాపరులుగా ప్రశ్నిస్తూ ఉన్నాడు. వారు తమ గొర్రెలను కాపాడవలసింది పోయి తమ స్వార్థం కోసం జీవించారు. బలహీనలను బలపరచలేదు, అనారోగ్యంగా ఉన్న వారిని స్వస్థపరచలేదు, తప్పిపోయిన వారిని వెదకలేదు. అప్పుడు దేవుడు ఒక అద్భుతమైన మాట చెప్తూ ఉన్నాడు: ఇదిగో, నేనే నా గొర్రెలను వెదకి వాటిని కాపాడుదును. ఎంత ఓదార్పునిచ్చే మాట ఇది! మన జీవితంలో కొన్నిసార్లు మనం ఒంటరిగా ఉన్నట్లు అనిపిస్తుంది. నన్ను ఎవరు అర్థం చేసుకోవడం లేదు, నా బాధను ఎవరు పట్టించుకోవడం లేదు, నా ప్రార్థన దేవునికి వినబడటం లేదు అని అనవచ్చు. కానీ ఈరోజు దేవుడు మనతో చెప్తూ ఉన్నాడు: నీవు ఒంటరివి కావు, నేను నిన్ను వెతుకుతూ ఉన్నాను, నేను నిన్ను కాపాడుతూ ఉన్నాను, నేను నిన్ను విడిచిపెట్టను. ప్రియమైన వాళ్ళారా, ఈనాడు ప్రభు మనతో ముచ్చరిస్తున్నటువంటి వాక్యం ఏమిటంటే, మనం దేవునికి కేవలం ఒక సంఖ్య కాదు, మన ప్రతి కన్నీటి బొట్టును ఆయన చూస్తాడు, మన ప్రతి బాధను ఆయన తెలుసుకుంటాడు. మన హృదయంలో ఎవరికి చెప్పలేని బాధను కూడా ఆయన అర్థం చేసుకుంటాడు. ఇంకా సువార్తలో యేసు ప్రభు ఒక ద్రాక్ష తోట యజమాని గురించి చెబుతూ ఉన్నాడు. కొంతమందిని ఉదయాన్నే పిలిచాడు, కొంతమందిని మధ్యాహ్నం పిలిచాడు, మరి కొంతమందిని సాయంత్రం చివరి గంటలో కూడా పిలిచారు. ఇది దేవుని పిలుపుకు ఎప్పుడు ఆలస్యం కాదు. నేను జీవితంలో చాలా సంవత్సరాలు వృధా చేసుకున్నాను, నేను చాలా తప్పులు చేశాను, ఇక దేవుని దగ్గరికి రావటానికి నాకు అర్హత లేదు అని ఎవరైనా అనుకోవచ్చు. కానీ ప్రభు చెప్తూ ఉన్నారు: ఎప్పటికైనా రా, నా ద్రాక్ష తోటలో నీకు స్థానం ఉంది. దేవుడు మన గతాన్ని చూసి మనలను తిరస్కరించడు, మన ప్రస్తుత హృదయాన్ని చూసి మనలను ఆహ్వానిస్తాడు. అయితే సువార్తలో మరో విషయం కూడా మనలను ఆలోచింపచేస్తుంది. మొదటి పని చేసిన వారు చివరిలో వచ్చిన వారికి కూడా సమానమైన జీతం ఇవ్వడాన్ని చూసి అసూయపడ్డారు. మన జీవితంలో కూడా ఇలాంటిదే జరుగుతూ ఉంటుంది. నేను ఇన్ని సంవత్సరాలు ప్రార్థించాను, అతనికి ఎందుకు ఆశీర్వాదం? నేను ఎంత సేవ చేశాను, మరొకరికి ఎందుకు గౌరవం? నేను ఇన్ని కష్టాలు పడ్డాను, అతనికి ఎందుకు సుఖం? యేసు ప్రభు అంటూ ఉన్నారు: నీకు లభించిన కృపను చూసి కృతజ్ఞత చెప్పు, ఇతరులకు లభించిన కృపను చూసి అసూయపడకు. దేవుని ప్రేమ ఒక పోటీ కాదు, దేవుని ప్రేమ అందరికీ సమృద్ధిగా ఉంటుంది. ఈరోజు మనం రెండు ప్రశ్నలు మన హృదయంలో వేసుకుందాం. నేను నా జీవితానికి దేవుణ్ణి మంచి కాపరిగా అంగీకరిస్తూ ఉన్నానా? మరియు దేవుడు నా చుట్టూ ఉంచిన వారికి నేను మంచి కాపరిగా ఉన్నానా? మన కుటుంబంలో బాధపడుతున్న వ్యక్తిని మనం ఓదార్చుతున్నామా? నిరుత్సాహపడిన వ్యక్తిని ధైర్యం చెప్తూ ఉన్నామా? తప్పిపోయిన వ్యక్తికి ప్రేమతో తిరిగి తీసుకువస్తూ ఉన్నామా? బలహీనుడిని బలపరుస్తున్నామా? ప్రియమైన వాళ్ళారా, దేవుడు మనలను కేవలం ఆశీర్వదించడానికి మాత్రమే పిలవలేదు, ఇతరులకు ఆశీర్వాదంగా ఉండటానికి కూడా పిలుస్తూ ఉన్నారు. ఈరోజు మనం దేవునితో ఇలా అందాం: ప్రభువా, నేను ఆలస్యంగా వచ్చినా నన్ను స్వీకరించు, నేను బలహీనుడనైనా నన్ను బలపరచు, నేను తప్పిపోయినా నన్ను వెదకి నీ దగ్గరకు తీసుకురా, నా జీవితాన్ని నీ ద్రాక్ష తోటలో ఉపయోగించు. మనలను వెదికే మంచి కాపరి మన దేవుడు, మనలను ఎప్పుడు విడిచిపెట్టని తండ్రి మన దేవుడు. చివరి గంటలో కూడా మనలను పిలిచే ప్రేమగల ప్రభువు మన దేవుడు. ఆయన కృపకు మనం అర్హులము కాబట్టి కాదు,
ఆయన ప్రేమ అపారమైనది. కాబట్టి మనం ప్రభు చెంతకి రావాలి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన పరలోక తండ్రి, ఈరోజు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు కృతజ్ఞతలు. ప్రభువా, మేము తప్పిపోయినప్పుడు మమ్మలను వెతికినందుకు ధన్యవాదాలు. మేము బలహీనంగా ఉన్నప్పుడు మమ్మల్ని బలపరిచినందుకు ధన్యవాదాలు. మేము పడిపోయినప్పుడు మమ్మల్ని లేపినందుకు ధన్యవాదాలు. మా మంచి కాపరిగా నీవే మా జీవితాలు నడిపించు. ప్రభువా, ఇతరులతో పోల్చుకునే మనస్తత్వాన్ని మా నుండి తొలగించు. అసూయను, స్వార్థాన్ని, గర్వాన్ని మా హృదయాల నుండి తొలగించు. మా కుటుంబంలో ప్రేమను పెంచు. మా మాటల్లో ఓదార్పుని ఇవ్వు. మా చేతుల్లో సేవను ఇవ్వు. మా హృదయంలో కరుణను నింపు. ఎవరైనా ఒంటరిగా ఉంటే వారికి మేము తోడుగా ఉండేలా చేయి. ఎవరైనా ఏడుస్తూ ఉంటే వారికి ఓదార్పుగా ఉండేలా చేయి. ఎవరైనా తప్పిపోయి ఉంటే ప్రేమతో వారిని నీ దగ్గరకు తీసుకుని వచ్చేలా చేయి. ప్రభువా, మేము జీవితంలో ఆలస్యంగా నీ దగ్గరకు వచ్చిన మమ్మల్ని తిరస్కరించకండి. నీ ద్రాక్ష తోటలో మాకు కూడా ఒక స్థానం ఇవ్వండి. మా కుటుంబాలను, మా బంధువులను, మా స్నేహితులను మరియు మా సంఘాన్ని మీ చేతుల్లో ఉంచుతున్నాం. మమ్మల్ని నీ ప్రేమకు సాధనాలుగా, నీ కృపకు సాక్షులుగా, నీ ద్రాక్ష తోటలో నమ్మకమైన పనివారుగా మార్చండి. పరిశుద్ధ మరియ తల్లి, మా కొరకు ప్రార్థించి ఎల్లప్పుడూ నీ కుమారుడైన యేసుక్రీస్తు దగ్గర మమ్మల్ని నడిపించు. ఇవన్నీ మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.